తెలంగాణలో అడవులు హరించుకుపోతున్నాయి. సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటున్నా కబ్జాలు ఆగడం లేదు. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి జిల్లాల్లో ఎక్కువ ఆక్రమణలు జరిగినట్టు తెలుస్తోంది. వివాదాలు, పోడు సాగు, పల్లెలు, పట్టణాల విస్తరణతో అడవులు తగ్గిపోతున్నాయని అంటున్నారు పర్యావరణవేత్తలు. రాష్ట్రంలో అటవీ భూముల విస్తీర్ణం తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం అటవీ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నా ఆక్రమణలకు బ్రేక్ పడడం లేదు. రాష్ట్రంలోని 66.87 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూములుండగా అందులో 5.35 లక్షల ఎకరాల వరకు కబ్జాకు గురయ్యాయి. అంటే అటవీ విస్తీర్ణంలో 8% భూమి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళింది. ఇందులో అటవీ శాఖ ఇప్పటి వరకు 90,000 ఎకరాల భూమిని మాత్రమే తిరిగి స్వాధీనం చేసుకుంది. అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎక్కువగా భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఈ 3 జిల్లాల్లోని అటవీ ఆక్రమణలు రాష్ట్రంలోని మొత్తం ఆక్రమిత భూమిలో సగం ఉన్నాయి. ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత సీఎం కేసీఆర్ హయాంలో రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ చట్టం కింద 6.69 లక్షల ఎకరాలు కేటాయించారు. 1980కి ముందు డీనోటిఫై చేయని భూములు, అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదాస్పదంగా ఉన్న ప్రాంతాలు, అడవుల్లోకి విస్తరించిన గ్రామాలు, టౌన్లతో అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం కొరవడటం, భూ యాజమాన్యంపై క్లారిటీ లేకపోవడం, గిరిజనులు, ఆదివాసీలతో పాటు ఇతర వర్గాల వారు జీవనోపాధికి పోడు సాగు కోసం అటవీ భూములను ఆక్రమిస్తున్నారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద కొంత భూమి కేటాయించినా ఈ సమస్యకు ఇంకా ఫుల్ స్టాప్ పడడం లేదు. ధరణి స్థానంలో భూభారతి తెచ్చిన అటవీ భూముల యాజమాన్య హక్కులపై స్పష్టత లేకపోవడంతో ఆక్రమణల పర్వం కొనసాగుతుందని, ఫలితంగా అటవీ భూముల విస్తీర్ణం తగ్గిపోతుందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. 2023లో 7 లక్షల ఎకరాల అటవీ భూములు ఆక్రమణలకు గురికాగా ప్రస్తుతం 5.35 లక్షల ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. అంటే గతంతో పోలిస్తే కొంచెం తగ్గింది. పెద్ద మొత్తంలో అటవీ భూమి ఇంకా ఆక్రమణదారుల స్వాధీనంలోనే ఉంది. చిన్న అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాల్లో ఆక్రమణల శాతం అధికంగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో 88,993 ఎకరాలు, ఆదిలాబాద్లో 79,846 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెంలో 76,052 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. వీటితో పాటు జయశంకర్ భూపాలపల్లిలో 35,819 ఎకరాలు, ములుగులో 34,749 ఎకరాలు అక్రమార్కుల చెరలోకి వెళ్లాయి. సూర్యాపేట జిల్లా అటవీ భూములో 24%, సంగారెడ్డిలో 20% కోల్పోయింది. హైదరాబాద్, హనుమకొండ, జనగామ, కరీంనగర్ వంటి పట్టణ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉండడంతో ఇక్కడ పెద్దగా ఆక్రమణలు లేవు. ఆక్రమణదారుల నుంచి భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. కొత్త ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. ఇందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు సహకరించాలన్నారు. అటవీ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.